హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మా బాబు స్కూల్కి వెళ్ళడం ఏంటో కానీ మాకు వర్క్లు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. సో వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు. మా వాడికైతే స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాం అనమాట. అది చేతులతో డ్రా చేయడం అంతా కష్టం అని చెప్పేసి మా ఆయన బయట నుంచి జిరాక్స్ అయితే తెచ్చారు. ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకున్నాము. ఈ షీట్ వచ్చేసరికి 35 రూపీస్ పడింది. మొత్తం పెద్ద షీటే వచ్చిందనమాట. దాన్ని ఇప్పుడు మనం ఆ A4 షీట్ సైజులో కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మా వారు చక్కగా పెన్సిల్తో గీసేసి చాక్తో కట్ చేశారనమాట. మాకేమో కానీ మా ఆయన భలే ఆత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కదా ఇది వచ్చేసరికి, బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత. అందుకోసమని ఇలా రౌండ్గా కట్ చేసి గమ్ పెట్టి స్టిచ్ చేసేసామన్నమాట. కళ్ళ దగ్గర మొత్తం కట్ చేసేసాము. రౌండ్ షేప్లో కాకుండా ఇది జస్ట్ ప్రాక్టికల్గా చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రాక్టీస్ కోసం చేసామన్నమాట. ఇంకొకటి కూడా చెయ్యాలి. సో ఎలా చేస్తున్నాం ఏంటి, మా స్ట్రగుల్స్ ఏంటని చెప్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను. చివరిగా మేమైతే కలర్స్ కూడా వేసేసామన్నమాట. ఐస్ దగ్గర వచ్చేసరికి బ్లాక్ కలర్ వేసేసాము. సో ఇది వచ్చేసరికి అప్సరా పెయింటింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి. వాటర్ మిక్స్ చేయకుండా వేస్తే ఒక కలర్ వస్తుంది, వాటర్ మిక్స్ చేసి వేస్తే ఇంకో కలర్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా అయితే మేము స్పైడర్ మ్యాన్ ఫేస్ మాస్క్ అయితే రెడీ చేసేసాము. ఈ ఫేస్ మాస్క్ ఎందుకు అనుకుంటున్నారా, వీటికి వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారనమాట. డ్యాన్స్ వీడియో కూడా ఉండే, అది చూస్తాను, పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ ఆ మాస్క్ అయితే పెట్టుకొని డ్యాన్స్ వేయాలన్నమాట. వీళ్ళ క్లాస్మేట్స్ అందరూ సేమ్ ఒకేలా కాకుండా డిఫరెంట్ పాండా, ఎలిఫెంట్ ఇలాగా. సో ఇదిసరికి ఫస్ట్ మేము ప్రాక్టికల్గా చేసిందనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రాక్టీస్ కోసం చేసింది. సెకండ్ వన్ వచ్చేసరికి నార్మల్గా పంపించడం కోసం చేసింది. బట్ వాళ్ళ మ్యామ్కి ఫస్ట్ డే నచ్చిందంట. అదే మరి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అట్లా ఉందన్నమాట. సెకండ్ వచ్చేసరికి మేము కొంచెం డెవిల్ ఐస్ వచ్చేలాగా వేసాము. వెనక కూడా బాబుకి కొంచెం గుచ్చుకోకుండా A4 షీట్ అనేది అతికిచ్చేసేసి రౌండ్ షేప్ తీసాము. ఇక్కడ ఐస్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా పెట్టామన్నమాట, ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసరికి. సో చివరి నాకు ఒక ఐడియా వచ్చింది, ఫేస్కి చుట్టూరా కూడా బ్లాక్ కలర్ అయితే వేద్దామని చెప్పేసి. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి, ఈ విధంగా ఉందన్నమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.